దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఎంతమంది ప్రవచన వాక్ కొరకు సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం యొక్క మాట దేవుడు నాతోటి దాదాపు ఒక 3 పర్యాయాలు మాట్లాడుతూనే ఉన్నాడు. 3 పర్యాయాలు చెప్పాడు. 3 పర్యాయాలు. దేవుడు ఒకసారి చెబితేనే దానికి చాలా విలువ ఇవ్వాలి. బట్ ఒకే మాటను 3 పర్యాయాలు, మీ అందరికి తెలుసు, నేను ఒకసారి విన్నా కానీ కన్ఫర్మేషన్స్ దేవుడిని అడుగుతానని చెప్పేసి. ఆ రీతిగా నేను ప్రభువుని అడిగినప్పుడు ఒక్క అక్షరం కూడా మార్చకుండా 3 పర్యాయాలు ఒకే మాటను వివిధ రూపాల్లో వివిధ రకాలుగా మాట్లాడాడు దేవుడు. 2022 మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, సంఘములో దేవుని యొక్క వాక్యము ఏమిటంటే, ద్రాక్షారసము పొంగి పొర్లుతూ ఉంటుంది. ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, వైన్ విల్ బి ఓవర్ఫ్లోయింగ్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇన్ ద పర్సనల్ లైఫ్స్, ఇన్ ద మినిస్ట్రీ. ద్రాక్ష రసము దేవుడు ఇట్లా చూపించాడు నాకు. ఆ ద్రాక్ష రసము యొక్క తొట్టిలాగా చూపించాడు దేవుడు నాకు. ఆ తొట్టి నిండిపోయి కారిపోతా ఉంది. మీ జీవితాల్లో దేవుడు ఉంచిన ఆ యొక్క మధురమైన ద్రాక్ష రసము, మీ కుటుంబాల్లో దేవుడు ఉంచిన ఆ మధురమైన ద్రాక్ష రసము, అది పొంగి పొర్లుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా. పాస్టర్ గారు, ద్రాక్ష రసం అంటే ఏంటి పాస్టర్ గారు అంటావా? దేవుడు అన్నాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లి అన్నాడు. అనగా మీలో ఉన్న యేసు ఈ సంవత్సరము మీలో నుంచి బయటకు వచ్చి ఎక్స్పోజ్ కాబోతున్నాడు. హల్లెలూయా. మీలో ఉన్న ప్రభు బయటికి రాబోతున్నాడు ఈ సంవత్సరము. నీ ఉద్యోగము గడిచిన సంవత్సరం అంతా బాధాకరంగా ఉందా? నీ ఉద్యోగము ఈ సంవత్సరము ప్రభు ఉద్యోగంలో కనబడబోతున్నాడు. ఆ ఉద్యోగము సుఖంగా జరగబోతుంది. నీ వివాహంలో ఇప్పటి వరకు మనస్పర్ధలతో జరిగాయా? ఈ సంవత్సరము నీ వివాహ జీవితంలో ప్రభువు కనపడబోతున్నాడు. ఆ వివాహము సంతోషంగా మారబోతున్నది. నువ్వు ఏ ఏ స్థితుల్లో పోయిన సంవత్సరము ఇబ్బందులు పడ్డావు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా. పోయిన సంవత్సరము ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు ఇబ్బందులు ఎదుర్కొన్నావో రాసి పెట్టుకుని మాట. డిసెంబర్ 31 లోపల నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు అంటాను. వైన్ దేవుడు ఆయన అన్నాడు, నేనే ద్రాక్షవల్లిని అన్నాడు. నేను ద్రాక్షవల్లిని అన్నాడు ఆయన. మీలో ఉన్న దేవుడు ఆయన పొంగి, అంటే ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన శక్తి మీలో నుంచి బయటికి రావటం ఈ సంవత్సరం మీరు చూస్తారు. ద ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ వైన్ ఓవర్ఫ్లోయింగ్. ద్రాక్షరసము పొంగి పొర్లే సంవత్సరముగా ఉంటుంది. నేను ఇంకా ఈ మాట చెప్పొచ్చు, దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ జీసస్. ఇది యేసుక్రీస్తు యొక్క సంవత్సరం అని చెప్తాను నేనైతే. ఇది ప్రభువు సంవత్సరము, ఇది హితవత్సరము. సంతోషమా కదా? పక్కన వాళ్ళకి చెప్పు, నీలో ఉన్న ప్రభు ఈ సంవత్సరం బయటికి రాబోతున్నా, నాకు కనపడతాడని చెప్పు పక్కన వాళ్ళకి. వైన్ ఓవర్ఫ్లోయింగ్ ఏంటి పాస్టర్ గారు? ద్రాక్షారసము పొర్లి పారటం ఏంటి? ఇది అసలు దీవెన అంటారంటే మీకు ఒక విషయం తెలుసా? ద్రాక్షారసము పొర్లి పారటం అన్న ఈ మాట జ్యేష్ఠ కుమారుడికి ఇచ్చే దీవెన తెలుసా? పాత నిబంధనలో ఆది కాండంకి వెళ్దాము. లెట్స్ గెట్ ఇంటు ద వర్డ్. ఆది కాండము 27వ అధ్యాయము. ఆది కాండము 27వ అధ్యాయము. ఆది కాండము 27వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఆకాశ మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇస్సాకు తన జ్యేష్ఠ కుమారుడైన ఏసావును దీవిద్దామని దాచిపెట్టిన దీవెన
కానీ అక్కడ యాకోబును దీవిస్తున్నాడు, కానీ అది జ్యేష్ఠ కుమారుడు యొక్క దీవెన. విస్తారమైన ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ద్రాక్ష రసము అనేది ఎవరికిచ్చే దీవెన అంటే జ్యేష్ఠ కుమారుడికి ఇచ్చే దీవెన. అంటే చాలా శ్రేష్టమైన దీవెన, చాలా ప్రత్యేకమైన దీవెన, చాలా ప్రతిష్ఠితమైన దీవెన. వైన్ ఓవర్ఫ్లోయింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఫస్ట్ బార్న్. ద్రాక్షరసము పొర్లి పారటం అనే ఆశీర్వాదం ఉంది చూసావా, అది జ్యేష్ఠ కుమారుడు యొక్క ఆశీర్వాదము. ఈ సంవత్సరము నేను చెప్తున్నాను, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో మనకి మన ఆత్మీయ జీవితాల్ని దేవుడు పిచ్చి పిచ్చిగా దర్శించి కదిలించి పైకి లేవనెత్తబోతున్నాడు ఈ సంవత్సరం మాత్రం. మన ఆత్మీయ జీవితాలు ఐఎమ్ టాకింగ్ అబౌట్. మనలో ఉన్న యేసుక్రీస్తు బయటికి రాబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు చూసిన నేను అనుకుంటున్నాను ఇట్లా, బహుశా పోయిన సంవత్సరం అంతా మనం ఎన్కౌంటర్స్ గురించి మాట్లాడుకున్నాం. దేవుడి యొక్క సంధింపు, దేవుని యొక్క సన్నిధి, దేవుణ్ణి చూడటం, వీటి విషయాల గురించి మనము మాట్లాడి ఎట్లనో ప్రభు యొక్క సన్నిధిని ఆకర్షించినట్టున్నాము. అందుకే దేవుడు ఈ సంవత్సరం అన్నాడు, ఇది నేను దర్శించే సంవత్సరం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వైన్ ఓవర్ఫ్లోయింగ్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్. ద్రాక్షరసము పొర్లి పారటం అనేది జ్యేష్ఠ కుమారుడు యొక్క దీవెన. రెండవది, ఈ సంవత్సరము ద్రాక్షరసము పొర్లి పారటం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, దేవుడితో ఒక లోతైన సంబంధము, లోతైన సహవాసము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడు, ద్రాక్షరసము పొర్లి పారుతుంది అన్నాడు. దాని అర్థం ఏంటి? దేవుడు ఇస్తున్నాను అని చెప్పటం లేదు, కుమ్మరిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈ సంవత్సరం ప్రభు యొక్క సన్నిధి నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు ఇవ్వటం లేదు, పొంగి పొర్లేదట్టుగా కుమ్మరిస్తున్నాడు దేవుడు ఈ సంవత్సరము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవమ్మా. హోషేయ అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతును. మరలా చదవండి అమ్మా. పిమ్మట దానిని ఆకర్షించి చూడండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి, దానిని ఆకర్షిస్తాను అంటున్నాడు. అక్కడ ఇజ్రాయేలీల ప్రజల గురించి మాట్లాడాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరం ఆయన మిమ్మల్ని ఆకర్షిస్తాడంట. ఇంకా పోయిన సంవత్సరము నువ్వు ఎంతైతే ప్రభు సన్నిధి కొరకు ఆశపడ్డావో, తృష్ణగొన్నావో, దప్పిక చెందావో, ఈ సంవత్సరం దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఇంకా నిన్ను ఆ దప్పికను పెంచుతాను, ఆకర్షిస్తూ ఉంటాను. ఇంకా నేను ఈ సంవత్సరం ఇంకా నీకు దప్పిక వస్తుంది, ఈ సంవత్సరం ఇంకా నీకు ఆకలి అవుతూ ఉంటుంది. భక్తుడు అన్నాడు చూసావా, జనులు యెహోవా మందిరముకు పోయిదామన్నప్పుడు నేను సంతోషపడ్డానని చెప్పేసి. భక్తుడు అన్నాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నేను నీ కొరకు ఆశపడుతున్నాను చెప్పేసి. ఎప్పుడైతే నేను ప్రార్థన చేయాలని నీకు ఒక తపన పెరిగిపోతూ ఉంటుందో, నేను మందిరానికి వెళ్ళాలని ఒక తపన పెరిగిపోతూ ఉంటుందో, నేను ఈ సమయంలో దేవుడు పార్టీని కాసేపు దేవుడిని స్తుతించాలని ఒక తపన, ఒక ఆలోచన నీలో కలుగుతూ ఉంటుందో, దాని అర్థం ఏంటో తెలుసా, దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆకర్షించలేందే ఎవడు ఆయన దగ్గర రాడు. నీకు ప్రార్థన చేసుకోవాలి, నేను ప్రార్థనలో కూర్చోవాలి, నేను మందిరానికి వెళ్ళాలి అని ఒక ఆలోచన, వాక్యము చదువుకోవాలన్న ఒక ఆలోచన, పాటలు పాడుకోవాలన్న ఒక ఆలోచన, ఎవరికైనా మాటలు చెప్పాలన్న ఒక ఆలోచనలు ఈ సంవత్సరం వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ద్రాక్షరసము పొర్లి పారుతుంది, ఆయన నిన్ను ఆకర్షిస్తున్నాడు. అందుకన్నా నేను ఈ సంవత్సరం మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు కదిలించబోతున్నాడు ఈ సంవత్సరం. చదువునన్నా. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. చూస్తే దేవుడు ఏమన్నాడంటే, ఈ సంవత్సరము ఎట్లా మాట్లాడతాడంటే మీతోటి ప్రేమగా మాట్లాడతాడు. ఆయన ప్రతి సంవత్సరం ప్రేమగానే మాట్లాడతాడంట. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే దేవుడు చూడు, మరలా చదువు ఆ మాట, అందులో ఒక మాట నీకు చెప్పాలి నేను నీకు, మరలా చదువు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ
అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. దేవుడు ఇక్కడ నాతో మాట్లాడాడు. సంఘములో ఎవరెవరికైతే దప్పిక తృష్ణ ఉందో పర్సనల్ ఎన్కౌంటర్స్ ఇస్తా అంటున్నాడు ఈ సంవత్సరము. అరణ్యములోని కొనిపోబడతా. అరణ్యములు ఎవడు ఉండడు, నువ్వు ఒక్కడివే ఉంటావు. అంటే దేవుడు ఏమన్నాడు, నిన్ను వ్యక్తిగతంగా దర్శిస్తా అంటున్నాడు ఈ సంవత్సరం. గెట్ రెడీ అమ్మా. దేవుడు నేను దర్శిద్దాం అనుకుంటున్నాడు. పర్సనల్ ఎన్కౌంటర్ ఇద్దాం అనుకున్నాడు. వా, నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది ఏంటో తెలుసా? ద పర్సనల్ ఎన్కౌంటర్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను వ్యక్తిగతంగా దర్శించాడు. అదే నన్ను ఈ స్థితిలోకి నిలబెట్టింది. పిమ్మట దాన్ని నేను ఆకర్షించి అరణ్యములోనికి తీసుకుని వెళ్తానంట. అంటే ప్రజల్లో నుంచి నిన్ను వేరు చేస్తా అంటున్నాడు. ఎట్లా వేరు చేస్తాడు? ప్రజలకు ఇవ్వని ప్రత్యక్షత, ప్రజలకు ఇవ్వని సంధింపు, ఆ ఎన్కౌంటర్ దేవుడు నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. మరలా చెప్తున్నానమ్మా, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఇయర్. ఇది ప్రభు యొక్క హితవత్సరం అని చెప్తాను నేనైతే. ద్రాక్షరసం పొర్లి పారుతుందంటే ఏంటి పాస్టర్ గారు అంటే, ప్రభు నిన్ను ఏకాంతముగా తీసుకుని వెళ్తాడు ఈ సంవత్సరము. ప్రభు నీకు ఒక వ్యక్తిగత సంధింపులు అనుగ్రహిస్తాడు, వ్యక్తిగత ఎన్కౌంటర్స్ నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నావా నువ్వు అటు కొరకు? చదువునానా. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతును. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. దానికి ఏం చేస్తా అంటున్నాడు? ద్రాక్ష చెట్లు. చూడండి, ద్రాక్ష చెట్లు ఇస్తా అంటున్నాడు. ద బ్లెస్సింగ్. వ్యక్తిగతంగా తీసుకెళ్ళిపోయి అంట అక్కడ ఎన్కౌంటర్ ఇచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చి ఇచ్చేది ఏంటి? బిర్యానీ కాదు, ద్రాక్ష చెట్లు అంటున్నాడు. అంటే అర్థం చేసుకోండి ఎంత శ్రేష్టమైన దీవెన అది. నీకేదో ద్రాక్ష రసం అంటే బయట పళ్ళ షాప్ వాడి దగ్గర, జ్యూస్ షాప్ వాడి దగ్గర 20 రూపాయలకు వాడిస్తారు చూసావా, అదనుకుంటున్నావేమో. దేవుడు ఎంత శ్రేష్టమైంది అంటున్నాడు. చూడండి, ఒక ఇజ్రాయేలీని వ్యక్తిగతంగా తీసుకుని వెళ్ళి మాట్లాడి మరలా బయటికి తీసుకొచ్చి ఇచ్చేది ఏంటంటే స్థలం కాదు, ఇచ్చేది ఏంటంటే భూములు కాదు, ఆర్థికం కాదు. ఫస్ట్ ఏమిస్తా అన్నాడు? ద్రాక్ష చెట్లు. అంటే అర్థం చేసుకుని ఎంత శ్రేష్టమైందో ఈ సంవత్సరం మనకిస్తున్న వాక్కు. పర్సనల్ ఎన్కౌంటర్స్ జరగబోతున్నాయమ్మా. ఐఎమ్ సో హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మన సంఘంలో ఉన్న బిడ్డల్ని వ్యక్తిగతంగా దర్శిస్తానన్నప్పుడు సంఘ కాపురిగా నేను ఎంతో ఆనందపడ్డాను, ఎంతో సంతోషపడ్డాను. నేను పోయిన వారం అనుకుంటా మనం మాట్లాడుకుంది, యోబు యొక్క స్నేహితుడు, ఏం పేరు అతని పేరు? ఎలీఫెజు. అతడు నిద్రపోతున్నప్పుడు దేవుడు దర్శించాడు. వా, అటువంటి రాత్రులు మనకు కూడా వచ్చును గాక. ప్రభు దర్శిస్తాను. ఇప్పుడు వద్దు ప్రభు, మళ్ళీ రా ప్రభు అనమాక అంటారు మనవాళ్ళు. అయిపోయిందా? 15 వచ్చిన అయిపోయిందా? మిడిల్లో ఉంది నాన్న. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. అక్కడ నుంచి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇత్తును. ఆ కోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఏంటంటే అక్కోరు లోయ. అక్కోరు లోయ అంటే ఏంటంటే శ్రమగల లోయ. అక్కోరు లోయని ఏం చేస్తాడంట? నిరీక్షణ ద్వారముగా చేసి. నిరీక్షణ ద్వారంగా. అందుకే నేను ఇంతకన్నాను ఆరంభంలో, పోయిన సంవత్సరం ఏ విషయాల్లో జరగలేదని అనుకున్నావో ఈ సంవత్సరం జరుగుతాయని చూసావా. ఎందుకంటే ద్రాక్ష రసము నీకు అనుగ్రహించబడిన తర్వాత, ద్రాక్ష రసము నీలోంచి పొర్లి పారుతున్న తర్వాత అక్కోరు లోయ అనగా శ్రమగల జీవితము, శ్రమగల లోయ, శ్రమ లాంటి పరిస్థితి ఏమవుతుందంటే నిరీక్షణ ద్వారంగా మారిపోతుంది అంటున్నాను. అందుకే నేను చెప్తున్నానమ్మా, వెరీ బోల్డ్గా చెప్తున్నాను, చాలా గట్టిగా నొక్కిపెట్టి చెప్తున్నానమ్మా. 2021లో దేని వలనైతే శోధించబడ్డావో, శ్రమపరచబడ్డావో, 2022 ముగింపును చూడబోతున్నావు ఆ శ్రమకి, ఆ శోధనకి. రాసి పెట్టుకోండి మాట. అక్కోరు లోయ ఎట్లా అవుతుందంట? నిరీక్షణ ద్వారముగా చేసేదను. నిరీక్షణ ద్వారముగా చేసేదని అంటారు. పక్కన వాళ్ళకి చెప్పు, అక్కోరు లోయ నిరీక్షణ ద్వారముగా మారబోతుంది ఈ సంవత్సరం అని చెప్పి పక్కన వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దానికన్నా మునుపు ఏమంటున్నాడు? ఫస్ట్ ఏమంటున్నాడు? వ్యక్తిగత సంధింపులు అనుగ్రహిస్తా అంటున్నాడు. వ్యక్తిగత సంధింపులు అనుగ్రహిస్తా అంటున్నాడు. ఏ పర్సనల్ ఎన్కౌంటర్. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ సంవత్సరము, మూడో విషయము, ఈ సంవత్సరము
నీకు దేవునిపై ఉన్న ప్రత్యక్షత, నీకు దేవునిపై ఉన్న అవగాహన, నీకు దేవునిపై ఉన్న ఆ యొక్క రెవల్యూషన్ని దేవుడు లోతైన స్థాయిలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవుడు లోతైన స్థాయి. నీ పితరులు ఎన్నడూ ఎరుగని రీతిగా యేసుక్రీస్తు నువ్వు తెలుసుకుంటావు ఈ సంవత్సరం అమ్మ. నీ పితరులందరికీ యేసుక్రీస్తు ఎట్లా తెలుసు అంటే, ఇదిగో కన్యక మరియ గర్భవతి కుమారుని కానీ అట్లా తెలిసేమో. బట్ నువ్వు చెప్తావు కన్యక మరియ గర్భవతి కుమారుని కనలేదు కానీ నాలో యేసు ఉన్నాడని చెప్తావు నువ్వు. మరియలో యేసు నువ్వు చూసావు, నాలో యేసు నేను చూస్తున్నా అని చెప్తావు నువ్వు ఈ సంవత్సరము. దేవుడు ఇది మూడో మాట. రెవల్యూషన్ ఆఫ్ జీసస్ విల్ ఇంక్రీజ్. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్స్ దేవుడు ఇంకొద్దిగా లోతుకు తీసుకుని వెళ్తాడు. దేవుడు తను నీకు బయలుపరుచుకుంటా అంటున్నాడు. తను నీతో మాట్లాడటం వల్ల నూతనముగా దేవుడు బయలుపరుచుకుంటా అంటున్నాడు. ఇష్టమా కాదా మీకు? అందుకే నేను అన్నాను, ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని దేవుడు మామూలుగా చేయడని చెప్పింది. అందుకే నేను నాలుగవది, ఇది మాత్రము ఇంకా పిచ్చెక్కిపోయే మాట. ఇది మాత్రం ద్రాక్షారసము పొర్లి పారటం అంటే ఏమిటంటే, ఈ సంవత్సరము మీలో అందరూ కాదు, ఆ కొందరిలో నీవు ఉండాలి. మీలో కొందరు ఆత్మీయంగా లోతైన స్థితిలోనికి వెళ్ళటం మాత్రమే కాదు కానీ కాలాల్ని సమయాల్ని మీ ఆధీనంలో తీసుకుంటారు. మీకు అధికారం ఇవ్వబడుతుంది అన్నాడు దేవుడు. నీకు ఒక వ్యక్తిగత సంధింపు జరిగింది కాబట్టి, దేవుడు నిన్ను తన గూర్చిన ప్రత్యక్షత నీకు అనుగ్రహించాడు కాబట్టి, ఆ తర్వాత దేవుడు నీకు ఇచ్చే అధికారం ఏమిటంటే కాలాల్ని సమయాల్ని, సీజన్స్ అండ్ టైమ్స్ నీవు నీ కంట్రోల్లోకి తీసుకుంటావు. చూపిస్తాను చూడండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము. చాలా జాగ్రత్తగా వినాలి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వస్తురు. రాబోవు దినములలో కోయువారు అంట, దున్నువారు వెంటనే వస్తారంట. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. చూడండి ఏమంటున్నాడు చూడండి. రాబోవు దినములలో, ఎస్, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్, రాబోవు దినములలో మీలో కొంతమంది ఈ యొక్క వచనమును మీ జీవితంలో నెరవేర్చుకుందురు గాక. ఏమంటున్నాడు చూడండి. రాబోవు దినములలో, మరలా చదువున్నాను ఆ మాట. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. కోయువారంట, దున్నువారు వెంట. అసలు కోయువారు ఎప్పుడు రావాలి? ఒకడొచ్చి పొలం దున్ని, విత్తనం వేసి, ఎరువేసి, నీళ్లు పట్టి, సాగు చేసి 1 సంవత్సరము తర్వాత అప్పుడు కోయివాడు రావాలి. నిజమా కాదా? ఏమంటే వ్యవసాయం తెలుసుగా, మీ గురించేనేమో రైతుల గురించి సినిమాలు తెస్తున్నారు. అసలు ఎందుకు వ్యవసాయం అంటే మాకు తెలియదు పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు మీరు. అది తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానమ్మా. ఒకడొచ్చి పొలము దున్నుతాడు, దున్ని అందులో ఉన్న రాళ్ళు ముళ్ళు మొత్తం లేపేసేస్తాడు. ఆ తర్వాత ఆ పొలంలో విత్తనాలు చల్లుతాడు. అప్పుడు సాగు చేయటం ఆరంభిస్తాడు, ఎరువేస్తాడు, నీళ్లు పెడతాడు. దానికి ఆ యొక్క పెస్టిసైడ్స్ ఇవన్నీ కొడతా ఉంటాడు. 1 సంవత్సరం అంతా జాగ్రత్తగా కాపలా కాస్తాడు. 1 సంవత్సరము 2 సంవత్సరాల తర్వాత పంట అప్పుడు వస్తుంది. అప్పుడు వస్తారు ఎవరు? కోయివారు వచ్చి పంటను కోస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దున్నువారు వెంటనే
కోయివారు. అంటే ఈ మధ్యలో ఈ సంవత్సరము 2 సంవత్సరాల కాలం ఏమైపోయింది? హైజాక్ అయిపోయింది. దున్నువారు వచ్చేసి హైజాక్ చేసేసారు. నేను చెప్తున్నానమ్మా, నీ జీవితంలో ఏదన్నా ఇది ఇప్పుడెల్లా కాదు, నేను ఇప్పుడెల్లా సొంత ఇల్లు కట్టుకోలేను పాస్టర్ గారు, నాకు ఒక 5 ఏళ్ళు పట్టిద్దేమో, లేదంటే నా బ్యాంక్ లోన్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను కట్టుకుంటానేమో అని నువ్వు ఒక కాలం పెట్టుకున్నావా? ఆ కాలాన్ని నువ్వు హైజాక్ చేయబోతున్నావు. మేబీ ఈ సంవత్సరంలోనే నువ్వు కొన్ని కొత్త కార్యాలని ఆరంభించబోతున్నావు నువ్వు. హల్లెలూయా. కోయివారు దున్నువారు రావాలంటే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు సమయము పట్టిద్ది. కానీ ఇక్కడ ఆ సమయం ఏమైపోయింది? మాయమైపోయింది. ఏదైతే అద్భుతాలు, ఏదైతే విషయాలు నీ జీవితంలో జరగటానికి కొన్ని సంవత్సరాలు పడతాయో, ఈ సంవత్సరము ద్రాక్షరసము పొంగి పొరలటంతో యేసుక్రీస్తు నీలో నుంచి బయటికి రావటం వలన ఆ కాలాన్ని నువ్వు మాయము చేసేసి, రద్దుపరిచేసేసి, ఎప్పుడో జరగాల్సిన అద్భుతాన్ని ఈ సంవత్సరంలోనే నువ్వు జరిగించుకుంటావు. కోయివారు వెంటనే దున్నువారి వెంటనే కోయివారు వత్తురు. దున్నువారు వెంటనే కోయివారు వత్తురు. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. విత్తనం అట్ట జల్లెడలేదు, ఏమైందంట? వెంటనే ఎవరు వచ్చారు? ద్రాక్ష పండ్లు తొక్కేవాడు. వీళ్ళు ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి వీళ్ళు? మరి విత్తనం ఎప్పుడే జల్లింది రా బాబు అంటే ఈ మధ్యలో టైం ఏమైంది? హైజాక్ అయిపోయింది. మీలో కొంతమంది ఈ సంవత్సరము టైమ్స్ని, సీజన్స్ని హైజాక్ చేయబోతున్నారు. మీరు తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు. మీరు హైజాక్ చేయటం అంటే ఏంటి? ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు, ఒక ఫ్లైట్లోకి వెళ్ళిపోయి ఫ్లైట్ని హైజాక్ చేసామంట. అంటే ఏంటి? వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు ఫ్లైట్ని. అలాగే నీ వెయిటింగ్ పీరియడ్ మీద నువ్వు హైజాక్ పలకబోతున్నావు ఈ సంవత్సరము. ఎప్పుడు? ద్రాక్షరసము నీలో నుంచి పొంగి పొరలాలి. ద్రాక్షరసము, ద వైన్, యేసుక్రీస్తు సన్నిధి, యేసుక్రీస్తు శక్తి, యేసుక్రీస్తు ప్రభువారు, నీలో ఉన్న దేవుడు బయటికి రావాలి. ఈ సంవత్సరం వస్తాడు దేవుడు బయటికి. ఇది 4వ విషయము. 5వది, అదే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చదివేశారు కదా. 14-15 వచనాలు చదవమ్మా. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరణా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలను నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది వైన్ ఓవర్ఫ్లోయింగ్ వలన, ద్రాక్షారసము పొంగి పొరలటం వలన ఏమవుతుందంటే ద పీపుల్ హూ ఆర్ సఫర్డ్ విల్ బి సెటిల్డ్ దిస్ ఇయర్. ఎవరైతే శ్రమపరచబడ్డారో పోయిన సంవత్సరము, ఈ సంవత్సరము స్థిరపరచబడతారు. ఇక్కడ చూడండి, ఆ మాట ఏముందో చూడండి, స్పష్టంగా ఉంది ఆ మాట. మరలా చదువునా 14వ వచనము. మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇజ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. ఎందుకు రప్పిస్తాడు? ఆ 13వ వచనం క్లియర్గా చదవలేదు నాన్న. విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును. కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షరసము పొంగి పొరలటం వలన జరిగింది ఏంటంటే, ఆ తర్వాత వచనంలో శ్రమపడిన ఆయన బిడ్డలు, శోధించబడిన ఆయన బిడ్డలు స్థిరపరచబడ్డారు. ఏమన్నాడు చూడండి ఆ మాట. శ్రమ నొందుచున్న నా జనులకు ఇజ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుతారు. వనములు నాటి వాటి పండ్లను తింటారు. స్థిరపరచబడతారు. నువ్వు ఒక పురము కట్టుకుంటావంట, తింటావంట, తాగుతావంట, సెటిల్ అవుతావు అంటున్నాడు. ఐ ప్రే ఎవరైతే రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఇంకా సెటిల్ కాలేదో, మే యు సెటిల్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో నువ్వు సెటిల్ అవునుగాక. ద్రాక్షరసం ఎప్పుడైతే ఆ కొండల మీద నుంచి స్రవించిందో,
ద్రాక్షరసం ఎప్పుడైతే నీలో నుంచి స్రవించిద్దో అప్పుడే నీ ప్రతి శ్రమకి ముగింపు కలుగుతుందమ్మా. నమ్ముతున్నావు ఈ మాట? నువ్వు నమ్మాల్సిందే ఈ మాట. నువ్వు నమ్మాల్సిందే ఈ మాట. నీలో ఉన్న యేసుక్రీస్తు ఎప్పుడైతే బయటికి వస్తాడో, నీలో ఉన్న ఆయన సన్నిధి ఎప్పుడైతే పొంగి పొరటం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగత ఎన్కౌంటర్స్ కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని గురించిన ప్రత్యక్షత నీకు అభివృద్ధి అవుతుందో, ఎప్పుడైతే దేవుని సన్నిధి గురించిన ఆకలి దప్పిక ఇవి నీకు పెరిగిపోతూ ఉంటాయో, ద్రాక్షరసము పొంగి పొర్లుతుందని అర్థము. వాట్ విల్ హ్యాపెన్ ఏంటంటే, శ్రమపడిన నీవు స్థిరపరచబడతావు. స్థిరపరచబడతానికి ఎంతమంది రెడీగా ఉన్నారమ్మా? ఎంతమందికి ఇళ్ళు కావాలి? పొరములు కట్టుకుంటా అన్నారు. ఐ లవ్ దట్ వర్డ్. నేను అడిగాను, ప్రభా రెస్టరేషన్ సెంటర్ వాళ్ళు అందరూ పొరములు కట్టుకోవాలయ్యా అని అడిగాను నేను. దేవుడు అన్నాడు, ద్రాక్షరసము పొంగి పొరలుతుంది అన్నాడు దేవుడు. తమ శక్తి చేత కాదు, తమ బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేతును అన్నట్టుగా దేవుడు అన్నాడు. అయ్యా నేను అడిగాను, అయ్యా మా వాళ్ళ పరిస్థితి నీకు తెలుసయ్యా, మా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు నీకు తెలుసయ్యా, వాళ్ళకున్న కష్టాలు నీకు తెలుసు ప్రభా, కానీ సంఘ కాపరిగా నేను అడుగుతున్నాను, ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని కలిగి ఉండాలంటే అన్నప్పుడు దేవుడు అన్నాడు, తమ శక్తి చేత తమ బలము చేత జరగదు కానీ నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తాను అన్నాడు. ఎట్లా చేస్తావయ్యా? ద్రాక్షారసము పొర్లుతుంది. నీలో ఉన్న యేసుక్రీస్తు బయటికి వస్తాడు. ఈ సంవత్సరం. 15 వచ్చిన చదువునన్నా. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్తున్నానమ్మా మాట, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. 5వ పాయింట్, పీపుల్ హూ ఆర్ సఫర్డ్ విల్ బి సెటిల్డ్ ఇన్ దిస్ ఇయర్. ఎవరైతే శ్రమపరచబడ్డారో గడిచిన సంవత్సరాల్లో, ఈ సంవత్సరము స్థిరపరచబడతారు. ఈ సంవత్సరం పక్కన వాళ్ళకి చెప్పి, ఈ సంవత్సరం నువ్వు సెటిల్ అవుతావంట అని చెప్పి పక్కన వాళ్ళకి. సరే ఇప్పుడు చెప్పాలి, నీ సంగతి ఏమో కానీ నా సెటిల్మెంట్ పక్కా అని చెప్పేసి పక్కన వాళ్ళకి. ఇది మాత్రం బాగా చెప్పారు. ఎందుకు అసలు పక్కనోడు సెటిల్ అవుతాడు అనగానే మాత్రం సరే చెప్పాలి కదా అని చెప్పారు. నీ సంగతి ఏమో కానీ నా అమ్మటి లోపల ఉన్న అసలు క్యారెక్టర్ బయటకు వచ్చింది, స్వార్థం. అదిగో ఆంటీ చెప్పారు చూసారా, అదే. ఎందుకు మనకేంటంటే ఒకలాంటి స్వభావం మనలో ఉంటుంది, అది చావాలి ఆ స్వభావం. అదేమిటంటే పక్కోడు పడిపోయి ఉంటే మన వాడి ముందు ఎట్లా తిరుగుతూ ఉండాలా, అది ఉంటుంది మనకి. అరే నువ్వు నన్ను అన్నావు కదరా అప్పుడు, అరే నువ్వు నన్ను ఇట్లా అన్నావు కదా. వాట్ ఎవర్, దేవుడు ఏమంటున్నాడు అంటే, శ్రమపడిన వారు స్థిరపరచబడతారు. ఈ సంవత్సరము సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్థిరపరచబడును గాక. సో ఇవన్నీ ద్రాక్షరసము పొంగి పొర్లుతుంటే జరిగే శుభవార్తలు, శుభకార్యాలు, మంచి కార్యాలు, అద్భుతాలు. ద్రాక్షరసం పొంగి పొర్లితే చెడు కూడా జరుగుతుంది. చూపిస్తుంది కూడా. చూపించమంటారా? అది చూపించాలి, అది లేకపోతే ఎట్లా? సో 6వది చాలా ప్రాముఖ్యమైనది, వైన్ ఓవర్ఫ్లోయింగ్. ద్రాక్షరసము పొంగి పొర్లటం అనేది ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండరో వారి మీద దేవుని తీర్పును తీసుకుని వస్తుంది ద్రాక్షరసం పొంగి పొరలటం వలన. నాకు చాలా బాధేసింది, ప్రభా ఈ మాట ఎందుకు ప్రభా నాకు అనుగ్రహిస్తున్నావు, ఈ మాట ఎందుకు ప్రభా నన్ను చెప్పమంటున్నా అంటే, సంఘాన్ని హెచ్చరించమన్నాడు దేవుడు. ఈ సంవత్సరం సంఘాన్ని హెచ్చరించమన్నాడు దేవుడు. మీలో ఎవరైనా యెహోవా యందు భయభక్తులు లేకుండా ఉంటారేమో అని చెప్పి దేవుడు హెచ్చరించమన్నాడు. అందుకే నేను దాన్ని చివరిగా రాసుకున్నా, నా మనసు ఒప్పుకోవాలి ఆ మాట రాసుకోవడానికి. ఆ మాట దేవుడు చెబుతున్నప్పుడు ఆ మాట రాయటానికి నాకు ఇష్టం పుట్టలేదు. అయ్యా ఇది కాకుండా నీకేదన్నా చెప్పాయా అన్నాను. దేవుని నొప్పింప చేశాడు, నన్ను బలవంత పెట్టాడు దేవుడు. కీర్తనలు 75వ కీర్తన
8వ వచనం చదువు అమ్మా. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నదే, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. ఆయన దానిలోనిది ఏం చేస్తాడంట? పోస్తున్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షరసము పొంగుతున్నది, ఆ ద్రాక్షరసములో సంభారము కూడా కలిపాడు, ఆయన దానిలోనిది పోయిచున్నాడంట. ఎవరి మీద? చదువు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ, భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. అది ఎవరి మీద పోస్తున్నాడు అంటే భక్తిహీనుల మీద పోస్తున్నాడు. ద్రాక్షరసం అనేది శుభసూచకమే, ద్రాక్షరసం అనేది మంచిదే, ద్రాక్షరసం పొంగి పొరలటం అనేది మంచి ప్రవచన వాక్యే. ఎవరికి అంటే యెహోవా యందలి భయభక్తులు ఉన్న వాళ్ళకి. బట్ ద పీపుల్ ఎవరైతే ఆయనను నిర్లక్ష్యము చేస్తారో, ఎవరైతే ఆయనను అశ్రద్ధ చేస్తారో, ఎవరైతే ఆయన యందలి భయభక్తులు లేకుండా క్యాజువల్గా బతుకుతారో, వారి మీద కూడా ద్రాక్షరసము పొంగి పొర్లిది సంవత్సరము. కానీ వారికి జరిగే రిజల్ట్స్ వేరుంటాయి. జాగ్రత్త సంగమా, హెచ్చరిస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో. ఎస్, ప్రతి ఒక్కరి జీవితంలో ద్రాక్షరసము పొంగిద్ది. భయభక్తులు ఉన్న వాళ్ళ జీవితాల్లో చెప్పిన వాక్యాలు నెరవేరుతాయి. భయభక్తులు లేని వారి జీవితాల్లో వాళ్ళకు కూడా ద్రాక్షరసం పొంగిద్ది. కానీ జరిగేవి ఇవి. మళ్ళా చదువు మాట. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ, భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. దేవుడు ఒక ఆజ్ఞ వేస్తాడు, దీన్ని తాగండి అని చెప్పేసి. జాగ్రత్త అమ్మా. ఇప్పటి వరకు నీ ఆత్మీయ జీవితం ఎట్లాగుందో నాకు తెలియదు. ఇప్పటి వరకు దేవుడితో నీకున్న సహవాసము, సంబంధము ఎట్లాగున్నదో నాకు తెలియదమ్మా. నీకే తెలుసు. జాగ్రత్త ఈ సంవత్సరము. బీ కేర్ఫుల్ ఈ సంవత్సరం చెప్తున్నాను నేను. యెహోవా చేతిలో పాత్ర ఉన్నది అంటున్నాడు, అది భూమి మీద ఉన్న భక్తిహీనుల మీద పోస్తా అంటున్నాడు. ద్రాక్షరసము పొంగి పొరలటం అనేది శుభసూచకము. ఎవరికంటే భయభక్తులు ఉన్న వాళ్ళకి. అది అశుభం, అది దానివల్ల నెగిటివ్ జరుగుతుంది. ఎవరికంటే భయభక్తులు లేని వారికి. చాలా క్లియర్గా హెచ్చరిస్తున్నానమ్మా. ఇది సంఘముకు చెప్పమని చెప్పాడంటే మీలో ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. హౌ ఈజ్ యువర్ వాక్ విత్ గాడ్? దేవుడితో నీ నడక ఎలాగ ఉంది? దేవునితో నీ సహవాసము, సంబంధం ఎలాగున్నది? ఇప్పటివరకు ఎట్లాగుందో నాకు తెలీదు. ఈ రాత్రి నేను దాన్ని సరి చేసుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడమ్మా. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల వరకు చదువు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై, వారు నాకు జనముగా ఉండునట్లు, వారు నాకు జనులుగా ఉండునట్లు, నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా, నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటియుండజేసి తిని గాని, నన్ను అంటి ఉండజేసి తిని గాని, వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఏమన్నాడు? నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలగటానికి వారిని, అనగా బిడ్డల్ని, నాకు జనముగా ఉండునట్లు నేను ఇజ్రాయేలీ వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ, ఏమో అన్యుల గురించి మాట్లాడటం లేదు. ఇజ్రాయేలీలు, యూదులు. ఇక్కడ కూడా అంతే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంఘములో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘము బయట ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఇట్ ఈస్ యూ, ఇట్ ఈస్ యూ. నరుడు నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్నట్లుగా, ఇదిగో బెల్ట్, నడికట్టు అంటే ఇది బెల్ట్.
నరుని నడుముకు అంటి ఉన్నట్లుగా ఆయన వారిని అట్లా ఉండజేసంట, నిన్ను అట్లా దగ్గర చేసుకున్నాడంట, ఆయనతో పెట్టుకున్నాడంట. కానీ నువ్వేం చేసావంటే ఆయన మాట వినలేదని పాస్టర్ గారు చెప్పలేదు. ఆ మాట ఏమంటున్నాడు? యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏమనగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును. చూడండి ఏమంటున్నాడు? ప్రతి సిద్ధయ్య దేంతో నింపబడిద్దంట? ద్రాక్షారసముతో. ద్రాక్షారసం అన్నిటికీ గుడ్ కాదు. ప్రతి సిద్ధ ద్రాక్షారసముతో నింపబడును. ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా? ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అని ఎడలా నీవు వారితో ఈ మాట చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోను, వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపజేసేదను. చాలండి. చూసారా ఆ మాటలు? చదువుకున్నారు కదా మీరు ఆ మాటలు. ఎవరి గురించి అంటున్నాడు? ఆయన మాటలు వినని వారి గురించి మాట్లాడుతున్నాడు. ద్రాక్షరసం, ప్రతి సిద్ధులో ద్రాక్షరసం ఉంటుందంట. అక్కడ కూడా ద్రాక్షరసం గురించి మెన్షన్ చేయబడుతున్నాడు. చూడండి, అక్కడ కూడా ద్రాక్షరసం గురించి మెన్షన్ చేయబడుతుంది. చాలా చాలా క్లియర్గా చెప్తున్నానమ్మా. ఇప్పటి వరకు మీ ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయో మీకే బాగా తెలుసు. నువ్వు ప్రతిదినము ప్రార్థన చేసుకుంటున్నావా లేదా? వాక్యము చదువుకుంటున్నావా లేదా? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావా లేదా? సంఘముతో సహవాసంలో ఉంటున్నావా లేదా? చాలా చాలా జాగ్రత్తగా ఉండు. ప్రతి సిద్ధయు ద్రాక్షరసంతో నింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్థితి మనలో ఎవరికి ఉండకూడదు గాక. ఆమేన్ అంటే సరిపోదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకోవాలి. ఈ ద్రాక్షరసం అనేది మనలో పొంగి పొరలాలి అంటే, ఇప్పుడు చెప్పిన ఆ ప్రవచన వాక్యాలన్నీ అవన్నీ మన జీవితంలో నెరవేరాలి అంటే యు నీడ్ టు డూ సంథింగ్. ద్రాక్షరసం నీలో ఉంది, యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, కానీ అది పొంగాలి, పొరలాలి. వాగ్దానం ఉంది, దాన్ని జరిగించాల్సింది నువ్వే. యు నీడ్ టు డూ సంథింగ్. సామెతల గ్రంథము, విత్ దిస్ ఐ విల్ క్లోజ్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. త్వరగా చదువమ్మా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. పాస్టర్ గారు అంటే ఏంటి పాస్టర్ గారు? ఇప్పుడు ధనం ఏమంటారో ఆఫరింగ్ గురించి మాట్లాడటం లేదు, నీ కానుక గురించి మాట్లాడటం లేదు, నీ ఇవ్వటము గురించి మాట్లాడుతున్నాను. నీ ధనము గురించి మాట్లాడటం లేదు, నువ్వు ఇచ్చేది దాని గురించి మాట్లాడుతున్నాను. ఏమి ఇస్తున్నావు? నీ సమయాన్ని ఇస్తున్నావా లేదా? వాట్ యువర్ సోయింగ్, నీ సమయాన్ని వెచ్చించి ప్రార్థనలో కూర్చుంటున్నావా లేదా? నీ సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యాన్ని చదువుతున్నావా లేదా? నీ సమయాన్ని వెచ్చించి ఒక నెలలో ఒక 2 రోజులు కనీసం ఉద్యోగానికి లీవ్ పెట్టుకొని సమయాన్ని వెచ్చించి ఆ 2 రోజుల జీతాన్ని కూడా ఒక కానుకలాగా వదిలేసేసి ఉపవాసంలో కూర్చుంటున్నావా లేదా? అవన్నీ ఏమవుతుంది తెలుసా? ఇవ్వటంతో జాయిన్ అవుతాయి. అవన్నీ ఇవ్వటం అంటే కేవలం ఆఫరింగ్ డబ్బులే కావమ్మా. అక్కడ చెప్పబడింది ధనము గురించే మాట్లాడుతున్నాడు. ఎస్, కానీ దేవుడు అన్నాడు, కుమారుడా అక్షరం పట్టుకోమాక భావం పట్టుకో అన్నాడు దేవుడు. చదువుతున్న మరలా మాట 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ జీవితం అంతటిలో ప్రథమ ఫలం అనగా శ్రేష్టమైనది.
నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఆ, యెహోవాను ఇచ్చి ఘనపరచు. యెహోవాని ఏం చేయాలంట? ఘనపరచు. ఘనపరచాలంట. నిన్ను నువ్వు ప్రార్థనలో, ప్రభు సన్నిధిలో, సహవాసములో, వాక్య ధ్యానములో నిన్ను నువ్వు ఎప్పుడైతే ఇచ్చుకుంటావో నువ్వు యెహోవాను గణపరుస్తావు. నువ్వు యెహోవాను గణపరిచిన ఎడల నీ గానుగలో ఉన్న ద్రాక్షరసము పైకి పొర్లి పారిద్ది సంవత్సరము. అర్థమైందా? అప్పుడు అన్న మాట ఉంది. అప్పుడు నీ గానుగలో ద్రాక్షరసం, అప్పుడు అంటే అది చేస్తే అప్పుడు అన్నాడు. ఏం చేయాలి? చెప్పాను కదా, నీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ప్రార్థనలో, సంఘ సహవాసంలో, ఉపవాస ప్రార్థనలో కూర్చో. ఎందుకు అమ్మ, నేను ఒక మాట చెప్పనమ్మా, చాలామంది చేసే చండాలమైన పని ఏంటంటే సమస్య వచ్చాక ఉపవాసం ఉంటారు. సమస్య వచ్చాక ప్రేయర్ టవర్లకు ఫోన్ చేస్తూ ఉంటారు. సమస్య వచ్చాక అన్నా, అసలు దేవుడు ఏమన్నాడు? మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడుగా. అసలు నువ్వు ముందు ప్రార్థన చేస్తుంటే శ్రమ వచ్చేది కాదు. నువ్వు ముందు ప్రార్థన చేయాల. నువ్వు ప్రార్థన లేకుండా చక్కగా పిచ్చాపాటిగా తిరుగుతున్నావు, స్నేహితులతో ఉంటున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, ప్రార్థన తగ్గుపోతుంది. అపవాది చూస్తున్నాడు, అబ్బా వీడి ప్రేయర్ లెవెల్ తగ్గిపోయిందిరా అంటే వీడిలో శక్తి తగ్గుతున్నది, వీడిలో ప్రభు సన్నిధి తగ్గిపోతుంది, ద్రాక్షరసము లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడేరా ఒక ప్లాన్ వేద్దాం అనుకుంటారు. అపవాది అందరూ కూర్చుంటారు. ఈ రీతిగా వీడిని దెబ్బ కొట్టాలి, ఈ రీతిగా వీడి కుటుంబాన్ని దెబ్బ కొట్టాలి. ఎందుకు? శక్తి తగ్గిపోయింది, ప్రతిఘటించలేవు. అప్పుడు ఏమవుతుంది? ఒక పెద్ద శ్రమ వస్తుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అప్పుడు ఫోన్ వస్తుంది, అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా ఒక విషయం మాట్లాడచ్చా అనగా నాకు అర్థమవుద్ది ఏదో జరిగింది. శ్రమలు వచ్చాక ప్రభు మందిరానికి రావటము, అప్పుడు ప్రభు దగ్గరికి కాళ్ళు పట్టుకోవటము, ప్రభు పాదాలు పట్టుకోవటం, ఏడవటం ఏంటి అప్పర్లు? దేవుడు ఏమన్నాడు? మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే నువ్వు శోధనలోనికి వెళ్ళిపోవు, ఆ శ్రమ రాదు. నేను చెప్తున్నానమ్మా, యువర్ టుడేస్ ప్రేయర్ విల్ డిటర్మైన్ యువర్ టుమారో. నీ ఈరోజు ప్రార్థన రేపటి నీ జీవితాన్ని నిర్దేశించిద్ది. అర్థమైందా మీకు ఆ మాట? యువర్ టుడేస్ ప్రేయర్, యువర్ టుడేస్ ఫాస్టింగ్, యువర్ టుడేస్ మెడిటేషన్, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, ఈరోజు నువ్వు చేసే వాక్య ధ్యానము, ఈరోజు నువ్వు చేసే ఒప్పుకోలు, ఈరోజు నువ్వు చేసే ఉపవాసము రేపటి నీ జీవితాన్ని నిర్దేశించిద్ది. అందుకే యాకోబు అన్నాడు, నాలుక శరీరం అంతటిలో చిన్న అవయవమైనా కానీ జీవితం మొత్తము నువ్వు తిప్పిద్దని చెప్పేసి. నీ నాలుక ప్రభు సన్నిధిలో ఆడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నీ జీవితం అంతా ప్రభు తిప్పుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ద్రాక్షరసము పొంగి పొర్లిద్ది, నీలో ఉన్న ప్రభు సన్నిధి బయటికి వస్తుంది, నీలో ఉన్న ప్రభు బయటికి వస్తాడు, మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సంతోషమే. అది జరగాలి అంటే నువ్వు వెల చెల్లించాలి అన్నాడు దేవుడు. వెల చెల్లించాలి ఏంటంటే నిన్ను నువ్వు ప్రభుకి ఇచ్చుకోమంటున్నాడు దేవుడు. అక్కడ ఏమన్నాడంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము. బట్ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నిన్నే నాకు ఇవ్వచ్చు కదా, నీ ఆస్తి ఎందుకు, అది కూడా ఇచ్చింది నేనే కదా అంటున్నాడు. నిన్నే నాకు ఇవ్వు, నీ సమయాన్ని నాకు ఇవ్వు, నిన్ను నువ్వు వెచ్చించుకో, త్యాగం చేసుకో. నెలలో 2 రోజులు, సరే 2 రోజులు కాదమ్మా, నెలలో 1 రోజు లీవ్ పెట్టుకోలేవా? ప్రార్థన చేసుకుని లీవ్ పెట్టుకుంటాం దేనికి తెలుసా? ఫంక్షన్కి వెళ్ళటానికి. బాస్ దగ్గరికి వెళ్తాం, లేదండి వెళ్ళాలండి, బాగా తెలుస్తున్న వాళ్ళు, బాస్ ఎవరన్నా సరే తిరుగుతూ ఉంటారు. అరే ఒక పెళ్ళికి వెళ్ళటానికి, ఒక ఫంక్షన్కి వెళ్ళటానికి అతను వెనక తిరుగుతూ ఉంటావు లీవ్ కోసం, లేదంటే 2 రోజుల ముందే అప్లై చేసుకుంటా. అరే ప్రార్థన చేసుకోవడానికి లీవ్ అప్లై చేసావు ఎప్పుడైనా? నెలలో 1 రోజు లీవ్ పెట్టుకోలేవా? నిన్ను నువ్వు ఇచ్చుకోలేవా ప్రభుకి? 1 రోజు ఇంట్లో వాళ్ళకి, ఈరోజు నేను లీవ్ పెట్టేస్తానమ్మా, పొద్దున్న 9 నుంచి సాయంకాలం 5 గంటల వరకు మందిరంలో ఉంటాను, లేదంటే నేను ప్రార్థనలో ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయమాక అని చెప్పేసి నిన్ను నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకొని కూర్చుని బైబిల్ తీసుకుని వెళ్ళిపోలేవా? వారంలో 1 పూట నీ కుటుంబానికి చెప్పుకోనమ్మా, మనం ఒక కల్చర్ అలవాటు చేద్దాము, 2022 నుంచే నీ కల్చర్ అలవాటు చేయండి అమ్మా, నీ బిడ్డలకు నువ్వు నేర్పించు. ప్రతిరోజు అన్నం వండుతున్నావు కదా, శుక్రవారం రాగానే, లేదా శనివారం రాగానే, లేదంటే నీకు ఇష్టం ఏదో ఒక రోజు రాగానే, నాన్న పిల్లలు ఇట్రండమ్మా, ఈ పూట మాత్రం నేను మమ్మీ అన్నం వండటం లేదు,
ఈ పూట మమ్మీ ఏం వండదమ్మా, మధ్యాహ్నం వండిద్ది మమ్మీ, లేదంటే సాయంత్రం వండిద్ది మమ్మీ. ఈ పూట అదేంటి మమ్మీ పొద్దున ఉండేవు కదా, నిన్న రాత్రి ఉండేవు అంటే ఈ పూట మనం ఫాస్టింగ్ ఉంటున్నాం అమ్మా, నేను ఒక్కడనే కాదు నువ్వు కూడా ప్రేయర్లో కూర్చుండ్రి. వారిలో ఒక పూట నీవు నీ పిల్లలు కూర్చోలేరా ఉపవాసంలో? నా మాటలు అర్థమవుతున్నాయా? ద్రాక్ష రసము పొంగి పొరలటం అనేది ఏదో ఒక మామూలు మాట కాదు, అది జ్యేష్ఠ కుమారుడు యొక్క దీవెన. ద్రాక్ష రసము పొంగి పొర్లితే ఏమవుతుంది? లోతైన సహవాసంలోనికి వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రత్యక్షతలోనికి వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉన్న ఆయన నీలో నుంచి బయటికి వచ్చి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ద్రాక్షరసము పొంగి పొర్లితే ఏమవుతుంది? నువ్వు మునుపెన్నడు వెళ్ళని లోతైన పరిధుల్లోనికి వెళ్ళిపోయి కాలాల్ని సమయాల్ని నీ ఆధీనములకు తీసుకుంటావు, నువ్వు హైజాక్ చేస్తావు. ఆమేన్. ద్రాక్షరసము పొంగి పొర్లితే ఏమవుతుంది అంటే నువ్వు ఏదైతే శ్రమపరచబడ్డావో, ఏదైతే ఇబ్బంది పరచబడ్డావో ఈ సంవత్సరము స్థిరపరచబడతావు. ద్రాక్షరసం పొంగితే ఏమవుతుంది? దేవుని అందరి భయభక్తులు లేనివాడికి మాత్రము సినిమా కనపడుతుంది. దేవుని అందరి భయభక్తులు ఉన్న వాడికి మాత్రము ఆనందమానందమానందమే